హైదరాబాద్లో ఇంకా గణేష్ నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్లో విపరీతమైన రద్దీ నెలకొంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాల కోలాహలం అంగరంగ వైభవంగా సాగుతుంది. ఉదయం ప్రారంభమైనటువంటి నిమజ్జనం ఇంతకు స్పీడప్ అవుతా ఉంది. మధ్యలో కాస్త స్లో అయిన విగ్రహాల రాక ప్రస్తుతం అధికారులు వినాయక నిమజ్జనాలను చాలా స్పీడప్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే నగరం నలుమూలల నుంచి వచ్చేటటువంటి వినాయక ప్రతిమలన్నీ కూడా భారీగా ట్యాంక్ బండ్ క్యూ కట్టాయి. ఇక్కడ తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఒకసారి మనం చూసుకోవచ్చు. వినాయక విగ్రహాలన్నీ భారీ ఎత్తున ఇక్కడ నిమజ్జనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి వినాయక ప్రతిమలను చూడొచ్చు. అంగరంగ వైభవంగా ఆకర్షణీయంగా ఒక వినాయకుడు చూస్తే మరో ఆకృతి కనిపించకుండా ఇంకో వినాయకులా వందలాది ఆకృతులలో వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. వినాయక నిమజ్జన వైభవాన్ని చూడడానికి హైదరాబాద్ వాసులంతా కూడా తరలి వస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు 10:30-11 అవుతున్నా కూడా జనాలు ఇంకా కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వినాయక నిమజ్జనాలను ప్రత్యక్షంగా చూడడానికి. మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా కలకలలాడుతున్నాయి. ఒకవైపు సెక్రటేరియట్ అందాలు కావచ్చు, ఒకవైపు హుస్సేన్ సాగర్ అందాలు కావచ్చు. పూర్తి స్థాయిలో లైటింగ్తో వచ్చేటటువంటి ఆ డెకరేషన్ వెహికల్స్ మనం చూసుకోవచ్చు. వెహికల్స్ పైన డీజే బాక్సులు, బ్యాండ్ మూతలతో యువత చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వినాయక నిమజ్జనానికి తరలిస్తున్నారు. దాదాపు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజించిన తమ ఇష్టమైన దేవుణ్ణి నిమజ్జనం కోసం వాళ్ళు చాలా ఆనందంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నిమజ్జన ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్కి వచ్చే పరిసర ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 8 తర్వాత వాటిని అధికారులు ఈ రోడ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసి ఇక్కడ వాహనదారులను అనుమతించే అవకాశం ఉంది. అయితే మరోవైపు మధ్యలో కాస్త లేట్ అయినటువంటి నిమజ్జన ప్రక్రియను అధికారులు స్పీడప్ చేస్తూనే ఉదయం 8 గంటల వరకు మేము ట్రాఫిక్ ఆంక్షలు విధించాం కాబట్టి ఉదయం 8 గంటల వరకు మేము ఏదైతే వినాయక నిమజ్జనాలు ఉన్నాయో ఆ ప్రతిమలన్నింటినీ హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చేటటువంటి ప్రతిమలన్నింటినీ ట్యాంక్ బండ్కు చేర్చాలి, నిమజ్జన ప్రక్రియను ముగించాలనే టార్గెట్తో పెట్టుకున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నిమజ్జన ప్రక్రియ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ నిమజ్జన ప్రక్రియ మరింతగా స్పీడప్ అందుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి నిమజ్జనకు సంబంధించి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నవీన్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.